హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలా మంది జాతకాల్లో సర్పదోషం, కాలసర్పదోషము, నాగదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికి పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ఇవాళ ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ఏదైనా ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా గురుగారు? వందే శంభౌమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా జాతకపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి చక్కగా మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చండి. అలాగే ఈ నెల 13వ తారీఖు శనివారం శని హోమము, రుద్రహోమము, మృత్యుంజయ హోమము, ఆయుష్ హోమాన్ని సంకల్పించడం జరిగిందండి. ఇందులో ఎవరైనా భాగస్వామ్యులు అవ్వాలి అని అనుకుంటే చక్కగా మీ గోత్రనామాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి మీ గోత్రనామాలు పంపించి ఎన్రోల్ చేసుకోవచ్చండి. పేర్లు ముఖ్యంగా కర్కాటక, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బందులు పడటమే కాదు, భవిష్యత్తులో కూడా జాతకపరంగా చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా మీరు హోమాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా 14వ తారీఖు ఆదివారం సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోందండి. ఇందులో ఎవరైనా భాగస్వామ్యులు కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. అలాగే గురువుగారిని ఎవరైనా డైరెక్ట్గా కలిసి జాతకం తెలుసుకోవాలి, గురువుగారిని ఒకసారి కలవాలి అనుకునేవారు ఎవరైనా కూడా హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో లక్ష్మీ గణపతి పీఠం ఆఫీస్ ఉందండి. అక్కడికి వెళ్ళి గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు. అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. 9052246299 అని కింద నెంబర్ వస్తుంది చూడండి. ఈ నెంబర్కి ఫోన్ చేసి జాతకం తెలుసుకోవాలనుకున్నా, గురువుగారిని కలవాలి అనుకున్నా అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలండి. అండ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఫ్రీగా మాట్లాడడం కుదరదండి. అంటే ఇప్పుడు లైవ్లో మాట్లాడినంత కుదరలేదు కదా అని చెప్పి ఎంతసేపు పెడితే అంతసేపు ఫ్రీగా మాట్లాడడానికి గురువుగారితో కుదరదు. జాతకపరంగా ఇబ్బందులుండి, అసలైన సమస్య ఉండి, పరిష్కార మార్గం తెలుసుకోవాలి, పూజ చేయించుకుంటాము, హోమంలో పాల్గొంటాము అనేటువంటి ఉద్దేశం ఉంటేనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? సునీత అండి. సునీత గారు ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? తమ్ముని గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. జూన్ 21, 2003. టైం అమ్మా? తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల లోపు అండి. మీ తమ్ముడు పేరమ్మా? రాజేష్ కుమార్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వరంగల్. గురుగారితో మాట్లాడండి. సరేనా? చెప్పమ్మా. గురువు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇతని జీవితం ఎలా ఉంది, వివాహ యోగం ఏమన్నా ఉందా అని. జాతకపరంగా వచ్చేటప్పటికి సప్తమంలో కేతువు పడ్డాడు, లగ్న రాహు అయ్యాడు. ఇది ఖచ్చితంగా నాగదోష ప్రభావం బలంగా ఉంది. కానీ జాతకపరంగా అన్ని బాగుండాలి. ఉద్యోగం ఎట్లా ఉంది? బాగుందా? లేదు గురువు గారు, ఖాళీగానే ఉన్నారు ప్రస్తుతానికైతే, ఏది లేదు. జాతకపరంగా ఏంటంటమ్మా, మంచి మంచి యోగాలు ఉన్నాయి. ఓకేనా? గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి గురుబలం చాలా బాగుంది. కానీ నాగదోషం వల్ల ఆ యొక్క యోగం ఉపయోగించట్ల బాబుకి. పైగా చంద్రమంగళ యోగం కూడా ఉంది. ఓకేనా? ఇటువంటి యోగాలు ఉన్నప్పుడు ఈ యొక్క నాగదోషం ఉంటే ఈ యోగాలు ఉపయోగంలోకి రావు ఎవరికైనా సరే. ఇటువంటి యోగాలు బయటికి రావాలి, అతనికి ఉపయోగపడాలంటే నాగదోషం ఎప్పుడైతే పరిహారం చేస్తారో అప్పటి నుంచి ఆయన జీవితం టర్నింగ్ అనేది వస్తుందమ్మా. ఓకేనా? నాగదోషం పోవాలంటే నాగప్రతిష్ఠ చెయ్యి, అక్కడి నుంచి బాగుంటుంది. తప్పకుండా. అదే చెప్తున్నానమ్మా. సప్తమ కేతువు లగ్న రాహు అంటే సమసప్తకాల్లో ఉంటారు రాహుకేతువులు ఎప్పుడు కూడా. అదే బలమైన నాగదోషం. సప్తమ స్థానం వచ్చేటప్పటికి కళత్ర స్థానం అంటే భార్య స్థానం. ఆ భార్య స్థానంలో ఎప్పుడైతే కేతువు పడ్డాడో వివాహం లేట్ అవుతుంది ఖచ్చితంగా. అంటే రాహుకేతువుల ప్రభావం బలంగా ఉంది. అర్థమైందమ్మా? ఈ దోషం పోవాలంటే నేను చెప్పింది ఆచరించండి, ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది.
తప్పకుండా గురుగారు. అలాగే ఈ నెల 13వ తారీఖున శనివారం 4 హోమాల్ని తలపెట్టారు. శని హోమము, రుద్ర హోమము, ఆయుష్ హోమము, మృత్యుంజయ హోమం. అంటే ఆ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ హోమాలు ఇప్పుడు తలపెట్టడం వెనుకున్నటువంటి సంకల్పం ఏంటి గురుగారు? ఈ నెల 13వ తారీఖు శనివారం అయిందమ్మా. శనికి ప్రీతి అయినటువంటి వారం శనివారం. సహజంగా ఏది చేసినా శనికి విశేషం కాబట్టి ఆ రోజు మంచి ముహూర్తం దొరికింది. ఆ రోజున ఈ ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికేమో అష్టమ శని ప్రభావం బలంగా ఉందమ్మా. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, ఎన్నో రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరే, దాని గురించి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం వల్ల అనారోగ్య సమస్య, హెల్త్ చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్తారు కొంతమంది ఖచ్చితంగా. ఇప్పటివరకు కొంతమంది వెళ్ళి ఉండాలి, కాని పక్షంలో ఇంకా సంవత్సరంన్నర పాటు ఈ యొక్క దోషం ఉందమ్మా. ఎప్పుడైతే ఈ యొక్క శనికి రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం ఇవన్నీ చేస్తామో ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ప్రమాద స్థాయి అంచుదాకా వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క రుద్రహోమం చేయడం వల్ల, శనీశ్వర హోమం చేయడం వల్ల. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికేమో అర్ధాష్టమ శని ప్రారంభమైంది. దీనివల్ల ఇంట్లో చికాకులు, కుటుంబంలో రకరకాల కలతలు, భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సు, రాత్రిపూట కొట్టుకుంటారు, మళ్ళీ పొద్దున్నే కలుస్తారు ఎవరు? ఈ వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి చదువుకునే పిల్లలకు వచ్చేటప్పటికేమో విద్యాస్థానంలో దెబ్బ కొడుతుంది. ఎందుకంటే చతుర్థ విద్యాస్థానం అవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో బ్రేక్ వచ్చే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి కనపడుతున్నాయి. తర్వాత మకర రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ శని కంప్లీట్ అవ్వచ్చిందమ్మా. ఇంకొక 15% ఉంది. కానీ ఎవరైనా సరే శని 3 రాశుల్లో వచ్చేటప్పుడు చివరి రాశికి వచ్చేటప్పటికి ఎంతైతే నష్టపెట్టాడో సహజంగా అంతకంత డబల్ ఇస్తాడన్నమాట శని. శని అందరూ తిట్టుకుంటాం, అయ్యో ఈ టైంలో నాకు నష్టపరిచాడు కదా, ఇన్ని కోట్లు నష్టపోయినా అని అనుకుంటారు. కానీ వెళ్ళబోయే ముందు జన్మరాశి నుంచి పక్క రాశికి ఎప్పుడైతే వస్తాడో ఒక 10 లక్షలు నష్టపోతే ఆ 200 సంవత్సరాల్లో 20 లక్షలు ఇస్తాడమ్మా. డబల్ ఇచ్చిపోతాడు శని. కాకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాడు. కాకపోతే ఈ శని ప్రభావం బలంగా ఉండటం వల్ల వచ్చే ధనం రాదనమాట, అప్పులు తీరవు. ఈ యొక్క హోమం చేయడం వల్ల ఏమవుతుందంటే రుద్రహోమం చేయడం వల్ల ఈశ్వర అనుగ్రహం కలిగి వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంటే ఏదో రకంగా నువ్వు చేసిన అప్పులు తీర్చడం జరుగుతుంది. ఈ రుద్రహోమం, శని హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం వల్ల అనారోగ్య సమస్యలు రావు. లేనిపోని వచ్చి నెత్తి మీద పడకుండా నువ్వు చేసిన బాధ్యతలు తీరడానికి ఈ యొక్క శని హోమం చేయడం వల్ల, ఈ 4 హోమాలు చేయడం వల్ల మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి జన్మలగ్నంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో లేనిపోని టెన్షన్స్ మొదలవుతాయి. సంవత్సర కాలం నుంచి తప్పనిసరిగా గతి లేక ఉద్యోగంలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తుంటుంది. ఇష్టం ఉండదు, ఎందుకంటే అక్కడ జరిగే రాజకీయాలు కానివ్వండి, అక్కడ సరైన జీతం రాకపోవడం కానివ్వండి, ప్రమోషన్లు ఆగిపోవడం కానీ, మనకు రావాల్సిన ప్రమోషన్ పక్క వాళ్ళకి ఇస్తారు కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా. దీనివల్ల ఏమనిపిస్తుంది, అయ్యో మనం ఎంత కష్టపడుతున్నాం, మనకు ఉపయోగం లేదు, మానేద్దామా అనేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట ఈ కుంభరాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ కుంభరాశి వాళ్ళకి ఈ శని హోమం చేయడం వల్ల నేను చెప్పే ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖచ్చితంగా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ధనపరమైన ఇబ్బందులు ఉండవు, అప్పులు పాలు కాకుండా ఉంటారు. చేయని పక్షంలో ఏమవుతుందంటే అమ్మా, మొత్తం అప్పులు పాలైపోవడం, బంగారంతో సహా తాకట్టు పెట్టడం, దొరికిన చోటల్లో అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి రావడం, ఈ అప్పులు తట్టుకోలేక ఉన్న ఆస్తులు అమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. ఆస్తి మనం అమ్మేటప్పుడు ఆస్తి రేటు రాదు ఈ కుంభరాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళు కూడా సేమ్ ఉంటుందన్నమాట. మన అమ్మగానే ఆస్తి రేటు పెరుగుతుంది. ఇట్లా రకరకాల నష్టాలు వచ్చే అవకాశాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ యొక్క శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయడం వల్ల నేను చెప్పిన సమస్యల నుంచి బయటపడి సుఖంగా ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ గురించేనా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 5/6/91 అండి. టైం అండి? 7:30 సాయంత్రమా ఉదయమా? ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. ఎప్పుడు పుట్టారు? సాయంత్రం 7:30కా, ఉదయం 7:30కా? సాయంత్రం 7:30. మీ పేరు? పేరు సైదాబి మేడం. మీ గురించేనా? అవునండి. మాట్లాడండి గురువుగారితో. చెప్పయ్యా, చెప్పు సైదాద్రి. హలో, చెప్పమ్మా. నా పేరు సైదాబి అండి. డేట్ ఆఫ్ బర్త్ 5/6/19. చూశానమ్మా, అయిపోయింది. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? ఆరోగ్యం బాగుందా?
ఆరోగ్యం కొంచెం బాగుండట్లేదు, అలాగే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అని. ఓకే, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటప్పుడు ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయమ్మా, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే శని ప్రభావం బలంగా ఉంది. ఈ శని ప్రభావం బలంగా ఉండటం వల్ల దగ్గర దాకా వచ్చి అక్కడో మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఓకేనా, నువ్వు అనుకున్నటువంటి దోషం పోవాలంటే శని దోషం పోతేనే నీకు జాబ్ వస్తుంది. శని దోషం ఉంటే ఖచ్చితంగా ఏదో రకంగా లాస్ట్ మినిట్లోనే ఇబ్బంది అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకేనా. సరే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. అమ్మా మీ గురించేనా? మా అమ్మాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా అమ్మాయిది. 9/2/2005. టైం అండి? టైం తెల్లవారుజాము నైట్ 12:30 మేడం. 12:45. అవును మేడం. అంటే తెల్లవారితే 10 లేకపోతే 9 మీరు ఇచ్చింది? తెల్లవారితే 9 మేడం. సరే అమ్మా. అమ్మాయి పేరు? గీతాంజలి మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కర్నూలు డిస్టిక్ పత్కొండ మేడం. గురుగారితో మాట్లాడండి. సరే మేడం. చెప్పమ్మా, ఏం చేస్తుంది అమ్మాయి? గురుగారు బాగా చదువుతుందా? చదువు ఆగిపోయిందా? ఎట్లా ఉంది? చదువుకుంటుంది స్వామి. నీట్ ప్రిపేర్ అవుతుంది. 2 years నుండి లాంగ్ టర్మ్ చేస్తుంది. ఈ ఇయర్ ఎగ్జామ్ ఉంది. ఓకే, ఎట్లా ఉంటుంది అని అడుగుదామని ఫోన్ చేసిన. ఇంతకుముందు ఒక అటెంప్ట్ రాసిందా, అది ఇప్పుడే స్టార్టింగా? రాసింది స్వామి. సరైనటువంటి మార్క్ ర్యాంకింగ్ రాలేదా? అవును సార్, రాలేదు. జాతకపరంగా వచ్చేటప్పటికి శని ప్రభావం ప్రారంభమైంది. ఏలినాడు శని నడుస్తుంది అమ్మాయికి. ఓకేనమ్మా, ఈ శని వల్లనే అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కాలేదు. ఇప్పుడు ఎవరైనా సరే ఈ శని టైంలో కనుక శనికి హోమం జపము చేసి తర్పణ చేసిన తర్వాత హోమం చేసి శనికి దానం చేస్తే ఆ అమ్మాయి అనుకున్న ర్యాంకింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనమ్మా, శనికి హోమం చేయించు, ఖచ్చితంగా ఆ అమ్మాయి రీచ్ అవుతుంది. ఓకేనా? తప్పకుండా గురుగారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి పూజ చేయిస్తాము అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక కాల్ చేయండి అమ్మా. ఊరికే మాట్లాడడానికి మాత్రం ఎవ్వరూ ఫోన్ చేయొద్దండి. అలాగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం, ఇంకా కూలంకషంగా వెళ్దాము అనుకోవడానికి కూడా గురువుగారికి కూడా సమయం అనేది చాలా వాల్యుబుల్ అండి. కాబట్టి మేము పూజలో పాల్గొంటాము, చేయించుకుంటాము అని అనుకునే వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ పేర్లు అనేవి నమోదు చేయించుకోండి. గురుగారు, ఇప్పుడు నాగప్రతిష్టకు సంబంధించి లేదంటే జాతకంలో నాగదోషం, సర్పదోషం వంటివి ఉంటే గనక కొన్ని ఇబ్బందులను బట్టి జాతకం తెలియకపోయినా మీరు కొన్ని సూచనలను బట్టి వీళ్ళు నాగప్రతిష్ఠ చేయించుకుంటే మంచిది అని చెప్పారు. అలాగే ఎటువంటి లక్షణాలని బట్టి, జీవితంలో ఎటువంటి ఇబ్బందుల్ని బట్టి వీళ్ళ జాతకంలో శనైశ్వర స్వామి వారి ప్రభావం తీవ్రంగా ఉందని గుర్తించవచ్చు? మొదటగా అమ్మ, నాగదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా సరే ఎడ్యుకేషన్ సాగదు. ఎడ్యుకేషన్ ఖర్చులు మధ్యలో అయిపోతుంది. వాడు ఎంత చదివేవాడైనా, టాపర్ అయినా సరే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సాగదు. నేను చాలామంది జాతకాలు చూస్తున్నాను, జాతకం చూశాను. ఇప్పటికీ దాదాపు 5 లక్షల జాతకాలు చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. వాడికి విద్యాస్థానం ఉచ్చలో ఉన్నా సరే ఈ యొక్క నాగదోషం వల్ల ఒక ఐఐటి ర్యాంక్ రావాల్సిన వ్యక్తి ఏదో చిన్న డిగ్రీ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే సామాన్యమైన జాతకం అనుకోండి, 9వ తరగతిలోనో 10వ తరగతిలోనో ఇంటర్లోనో చదువు అయిపోతుంది. అంటే ఈ రోజులో విద్య లేనిది ఎందుకు పనికిరాలి? అవునా? ఒకప్పుడు అంటే ఏదో వృత్తులు చేసుకునేవాళ్ళు, కుటుంబ వృత్తులు, వాళ్ళ యొక్క కులాన్ని బట్టి వాళ్ళ కుల వృత్తులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ కుల వృత్తి మానేశారు. చాకలవాడు చాకలి పని చేయట్లేదు, మంగళవాడు మంగళ పని చేయట్లేదు. అవునా? అన్ని పనులు అందరూ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ విద్య లేకపోతే పిల్లలు ఎందుకు పనికిరాని పరిస్థితి వచ్చేసింది, దాపురించేసింది. కాబట్టి మొదటిగానే కనుక ఈ యొక్క దోషం చూసుకొని, నాగదోషం ఉంటే పిల్లలు పుట్టినప్పుడే చూసుకోవాలమ్మా. కనీసం చదువు ప్రారంభమయ్యే సమయానికన్నా ఏ దోషం ఉంది, నాగదోషం ఉందా, కుజదోషం ఉందా, సర్పదోషం ఉందా, ఉంటే ఏ స్థానం మీద చూపిస్తుంది? 12 లగ్నాలు ఉంటాయమ్మా. 12 లగ్నాల్లో లగ్నంలో కనుక ఉన్నట్లయితే ఒంటి మీద ఉన్నట్టే ఆ యొక్క సర్పం, రాహు ఉన్నా కేతు ఉన్నా. అదే ద్వితీయ స్థానంలో ఉన్నాడనుకోండి, చెడు అలవాట్లు, దుర్వ్యసనాల మీద చూపిస్తుంది. తర్వాత 4వ స్థానంలో పడితే కనుక విద్యాస్థానం మీద, కుటుంబం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అదే 5వ స్థానంలోకి వచ్చేటప్పటికి రాహుకేతువులు సంతానం కానివ్వండి, డబ్బు విపరీతం ఖర్చు పెట్టడం, తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చిన ఖర్చు సంపాదించింది డబ్బులు నాశనం చేయడం, దుర్వ్యసనాలకు అలవాటు పడటం, ఇవన్నీ ఉంటాయి. అదే 6వ స్థానంలో కనుక వెళితే కొట్లాటకు వెళ్ళడం, ఎవడన్నా చిన్న గొడవ జరిగిందనుకోండి, అలా పోయి వాడిని కొట్టాలంటే వీడు రెడీ అవుతాడు. ఫస్ట్ వీడికి ఏం తింటానే లేకపోయినా సరే వాడిని కొట్టొస్తాడు. తర్వాత జైల్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఇక రాహు వల్ల కలుగుతుంది. తర్వాత గురు చండాల యోగం అంటారు. దుర్వ్యసనాలకు అలవాటు పడటం, డ్రగ్స్కి అలవాటు పడటం ఇక రాహుకేతువుల వల్లే జరుగుతుందమ్మా. అష్టమానికి వచ్చేటప్పటికి అష్టమ స్థానంలో ఉంటే ఆయుస్థానం అంటారు. దీనివల్ల ప్రమాదాలు, బాగా ర్యాష్గా బండి తోలి యాక్సిడెంట్లో చనిపోవడం కానివ్వండి, ఇదంతా కూడా అష్టమ రాహు వల్ల ప్రభావం ఉంటుంది. అదే 9వ స్థానానికి రాహు వస్తే
ఈఎన్టీ ప్రాబ్లం రావడం కానివ్వండి, చెవు ముక్కు గొంతు సమస్య, లేకపోతే తండ్రికి గండం, ఇవన్నీ కూడా రాహు వల్ల కలుగుతాయి. ఇట్లా ద్వాదశ స్థానాలను బట్టి ఆయా రాసులను బట్టి ఈ యొక్క రాహుకేతువుల ప్రభావం బలంగా ఉంటుంది. కొన్ని యొక్క జాతకాల్లో రాహువు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడు. అష్టమంలో రాహు యోగిస్తాడు, మళ్ళీ ఇట్లా దెబ్బతీస్తాడు, వాడికి విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది. ఇట్లా ఏ స్థానాల్లో చూసుకొని దానికి ఏం పరిహారం చేయాలి, ఎటువంటి దోషం ఉన్నది అని అలాంటి వాడిని అడిగితే నేను చెప్తాను. దాని ప్రకారం డైరెక్షన్లో వెళ్తే పిల్లలు మంచి వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా మీరు శని గురించి అడిగారు. ఏలినాడు శని టైంలో వాడు ఎంత క్లాస్ టాపర్ అయినా సరే మార్కులు పడిపోతాయి ఖచ్చితంగా. నేను చాలామందిని చూసా, వాడు క్లాస్ టాపర్ అయిన వాడు కూడా 4వ స్థానంలోనో 10వ స్థానంలో దిగజారిపోతుంది. అంటే వాళ్ళు కష్టపడి రాత్రింపగళ్ళు చదివే పిల్లలు కూడా పాపం మార్కులు పడిపోతాయి. మరి వాళ్ళు ఎంతో ఆశతో చదువుతారు పిల్లలు. కొంతమంది పిల్లలు నేను చూస్తుంటానమ్మా, చదివే సర్వసంగా వాళ్ళు ఏడుస్తారు మార్కులు రాకపోతే. అటువంటి పిల్లలు కనుక ఇటువంటి దోషాలు ఉంటే ఖచ్చితంగా పాపం ర్యాంక్ పడిపోవడం, ఇట్లా రకరకాల ఇబ్బందులు కలుగుతాయమ్మా. కాబట్టి ముందుగా సహజంగా ఇవాళ రేపు అందరికీ తెలిసే ఉంటుంది, రాసులకు వచ్చేటప్పటికి అందరికీ తెలిసే ఉంటుంది. మనం కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ రాసుల్లో కనుక ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా చేసుకుంటే అనారోగ్య సమస్యలు కానివ్వండి, విద్యా సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ధనపరమైన ఇబ్బందులు కానీ ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఆనందంగా ఉండడానికి మనం చేసే పూజలు అద్భుతంగా పనిచేస్తాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ గురించేనా? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా బాబుది. 28/10/1990. టైం అండి? మధ్యాహ్నము 2:45. బాబు పేరేంటమ్మా? దీపక్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి, పటంచెరు. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారండి. నమస్తే అమ్మా. బాబు వివాహం గురించి అడుగుదామని చేసిందండి. వివాహం వచ్చేటప్పటికి గురుబలం బాగానే ఉంది కదమ్మా, కాకపోతే కాలసర్ప దోషం పడింది, దాంతోపాటు కుజదోషం కూడా బలంగా ఉంది. దీనివల్లే అబ్బాయికి వివాహం కావట్లేదు. వివాహం అయిన తర్వాత చాలా బాగుంటుంది మీ వాడికి, ఓకేనా? తర్వాత అమ్మా గట్టిగా మాట్లాడు. చెప్తాను మొత్తం వినండి. తర్వాత జాతకంలో గురుకేతువులు కలిసి ఉన్నారు. గురుకేతువులు కలిస్తే బ్రాహ్మణ శాపయోగం అంటారు, ఓకేనా? ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు బ్రాహ్మణ దూషణ కానీ, బ్రాహ్మణ్ణి గబుక్కున గుళ్ళోకి వెళ్ళినప్పుడు అయ్యగారు సరిగా చేయలేదనుకో, వెంటనే మాటంటే వెంటనే ఇబ్బంది తగులుతుంది. కాబట్టి అటువంటి వాచా దోషాలు లేకుండా చూసుకోవాలి. ఈ యొక్క కుజదోషానికి నాగదోషానికి నాగప్రతిష్ఠ చేయాలి. నాగప్రతిష్ఠ చేస్తేనే ఖచ్చితంగా మంచి వివాహం అవుతుంది, అనుకున్నటువంటి అమ్మాయి దొరకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమ స్థానం నీచబడింది. కాబట్టి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పెళ్లి కావటం కష్టం. ఎప్పుడైతే ఈ యొక్క హోమాలు చేస్తారో, ఈ యొక్క నాగప్రతిష్ఠ చేస్తారో ఇబ్బందులు తొలగిపోతాయి, మంచి సంబంధం వస్తుంది, అమ్మాయి వచ్చిన తర్వాత బాగుంటుంది, ఓకేనమ్మా? తప్పకుండా గురుగారు. మామూలుగా మనము నిత్యం చేసుకునేటువంటి ఆరాధనలు, ఇప్పుడు జాతకంలో నాగదోషం ఉంది అన్న, శని ప్రభావం ఉంది అన్న, లేకపోతే ఒక టెంపుల్కి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరగడము, లేకపోతే ఒక క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, దీనికి హోమాలు చేసుకోవడం, నాగప్రతిష్ఠ చేసుకోవడం వంటి వాటికి మధ్య ఉండేటువంటి తేడా ఏంటండి? ఒకటమ్మా, నిత్యకృత్యంలో మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న అభిషేకాలు, అదే ప్రదక్షిణలో, లేకపోతే గుళ్ళో సేవ చేయడం, ఇటువంటివి చేయడం వల్ల చిన్న చిన్న దోషాలు ఉంటే పరిహారం అయిపోతాయి, స్వల్ప దోషం ఉంటే పరిహారం అయిపోతుంది. బలమైన దోషాలు, నాగదోషాలు, కుజదోషాలు, సర్పదోషాలు ఎవరికైతే బలంగా ఉంటాయో నా అనుభవం ప్రకారం ఆ బలం సరిపోవట్లే, వాడు చేసే నిత్యకృత్యంలో చేసే ఆరాధన సరిపోవట్లేదు. ఇంకా ప్రభావవంతంగా ఉండాలంటే మహామంత్రాలు ఉంటాయి, ఆ మూలమంత్రాలు తీసుకుని ఉపాసన చేయాలి. ఉపాసన చేయాలంటే నియమం ఉండాలి, నియమబద్ధంగా ఉన్నప్పుడే చేయాలి. ఆ మంత్రాలు కనుక తీసుకుని ఉపాసన చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఎటువంటి దుర్వ్యసనాలు ఉండకూడదు. తాగటం కానివ్వండి, తర్వాత మద్యం, మత్తు మాంసం ఇటువంటి వాటికి పనికిరావు. అవి తాగకుండా తినకుండా చేస్తే ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మంత్రం తీసుకుంటే ప్రతి నిత్యం చేయాలి. వాడికి 104 జ్వరం వచ్చినా సరే కనీసం 11 మార్లన్నా చేయాలి. స్నానాలు రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, మాకే ఒకసారి 104 జ్వరం వచ్చిందనుకోండి, భస్మ స్నానం అంటాం, ఒంటికి విభూతి పెట్టుకుంటే కనీసం 11 మార్లు చేయాలి. ఆపకూడదు. మూలమంత్రం కనుక ఎప్పుడైతే ఆపుతామో నువ్వు చేసినటువంటి నిత్యం ఉండే శక్తి మొత్తం జారిపోతుంది, మళ్ళీ మొదటి నుంచి చేయాలి. కాబట్టి ఇటువంటి మార్గాలు ఉన్నాయి, అవి ఆచరించడం కష్టమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మూలమంత్రాలు అనేవాడు బ్రాహ్మడు చేయాలి, అందరూ కూడా చేయొచ్చు. కొన్ని మంత్రాలు ఉన్నాయి, దాంట్లో రకాలు ఉన్నాయి. మాలా మంత్రాలు ఉన్నాయి, చిన్న చిన్న మంత్రాలు ఉన్నాయి. గం గణేశాయ నమః
అని చేస్తే కూడా పవర్ఫుల్లే. కానీ అది నియమంగా చేయాలి. నియమబద్ధంగా ఎవరైతే నమ్మకంతో కఠోర సాధన చేస్తారో ఎవరికైనా సరే భగవంతుడు పలుకుతాడు. ఇప్పుడు నీకు ఉద్యోగం రావాలి, గమ్ గణపతి నమః అని 5 లక్షలు జపం చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. కానీ వాడికి ఆ శక్తి ఉండదు. కూర్చుంటానికి మనస్సు లగ్నం కాదు. ఆ లగ్నం కావాలంటే ఎంతో సాధన చేయాలి. నైట్ రాదు కదమ్మా, ఒక రాత్రి ఈ సాధన రాదు. నిత్యకృత్యంలో ప్రతివాడు కూడా కనీసం ఒక గంట సేపు ఏదో ఒక మంత్రం తీసుకొని సాధన చేయడం వల్ల దీనికే కాదు దేనికైనా సరే కష్టంలో వచ్చినప్పుడు భగవంతుడు కాపాడాలంటే ఒక మంత్రమో ఏదో ఒకటి గురువు దగ్గర తీసుకోవడం, దాని సాధన చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మా మెడిటేషన్ వల్ల వాడికి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునేటువంటి శక్తి వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు కొంతమంది చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిశ్చలంగా నిలబడతాడు. వాడికి అటువంటి శక్తి ఎట్లా వస్తుంది? ఒక మంత్ర సాధన వల్ల వస్తుంది. అంటే డబ్బు వచ్చిన రోజు ఆనందంగా ఉండటం, డబ్బు లేని రోజు ఆనందం బాధపడిపోవటం, ఇవాళ ఒక స్థాయి రాగానే కళ్ళు నెత్తికెళ్ళిపోవడం, ఇటువంటివి ఉండకూడదు. అటువంటి ఎవరైతే స్థితప్రజ్ఞత అంటారు దాన్నే, ఆ స్థితప్రజ్ఞత ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఒకటే అనుకోవాలి, ఇవాళ నా టైం బాగాలేదు, మంచి రోజు కాలేదు, కూర్చో చేయి, భగవంతుడు తపస్సు చేయి. చేసినప్పుడు ఏమవుతుందంటే నీ మంచి రోజు మళ్ళీ వస్తాం, సంవత్సరం తర్వాత వచ్చినప్పుడు డబల్ స్వింగ్తో మళ్ళీ నువ్వు బయటకు వస్తావు. కాకపోతే ఏంటంటే వాళ్ళ జనాలు ఎట్లయిపోయారంటే నా కష్టం వచ్చేసింది, నాకేదో అద్భుతం జరిగిపోవాలి, గురువుగారి దగ్గరికి వచ్చి హోమం చేయగానే అద్భుతం ఇట్లా జరగవమ్మా. జరుగుతాయి, నమ్మకంతో చేయాలి. మేము చెప్పేదాంతో పాటు మీరు కూడా కొంత సాధన చేయాలి. సాధన చేస్తూ మాలాంటి వాళ్ళని కలవడం, దానికి ఏ మార్గం ఉంది, ఏం చేయొచ్చు ఇట్లాంటివి తెలుసుకొని కనుక చేస్తే ఇక ఎటువంటి సమస్యలు కూడా మనిషికి ఎదుర్కోవమ్మా. దైవబలంతో ఎటువంటి వాడైనా సరే ముందుకు వెళ్ళిపోవచ్చు. తప్పకుండా గురుగారు. కాల్స్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా మీ గురించేనా? టీవీ వైపు చూడకండి, కాల్ కట్ అయిపోతుంది. ఫోన్లో మాట్లాడుతూ ఎవరి గురించి తెలుసుకోవాలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది, కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? 18/10. 18/10/1999. టైం అండి? 6:15 మేడం. ఉదయమా అండి సాయంత్రమా? ఉదయం. ఎవరిదండి ఈ జాతకం? మా అబ్బాయిది మేడం. అబ్బాయి పేరు? అజయ్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మాది ఆత్మాపూర్ మండలం రైన్పేట గ్రామం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. గురుగారు ఎట్లా ఉన్నాడు మీ వాడు? బాగా మొండిగా తయారయ్యాడా గత 3 ఏళ్ల నుంచి లేదా? మొండి అంటే ఇప్పుడు జాబ్ కోసం చూస్తుంది సార్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పండి. గత 3 సంవత్సరాల్లో పిల్లవాళ్ళు మార్పు వచ్చిందా లేదా ప్రవర్తనలో? కొద్దిగా కొంచెం ఉంది సార్. అంత ముందు కన్నా కూడా మార్పు వస్తుంది. జాబ్కి వచ్చేటప్పటికేమో ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది. ఓకేనా? ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఏమైనా జరిగినాయి అబ్బాయికి? ప్రమాదాలు అంటే ఇప్పుడు జరగలేదు సార్, ఒక 2 సంవత్సరాల క్రితం జరిగింది. యాక్సిడెంట్ ఎట్లాంటిది ఏమైనా అయిందా? యాక్సిడెంట్ అంటే నేనే బండి మీద తీసుకొస్తుంటే ఒక కారు యాక్సిడెంట్ అయింది. జాతక పరంగా పిల్లవాడికి శని నీచలో ఉన్నాడు. ఈ శని నీచలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే పరిపూర్ణంగా జాతక చక్రం తీసుకొని మాలాంటి వాళ్ళ చేత విశ్లేషణ చేయించుకొని ఏ సమయంలో ఏం జరుగుతుందో చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే శని నీచలో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుతాయంటే ప్రమాదాలు కొంచెం మీదకి వస్తాయి. కాబట్టి ప్రమాదాలు ముంచుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ అబ్బాయికి జాబ్ రావాలన్నా, ఆరోగ్యపరంగా బాగుండాలన్నా, ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు సాగాలంటే శనికి శనీశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం, ఈ 4 హోమాలు చేయించు. మన పీఠంలో 13వ తారీఖు చేస్తున్నాం. అది ఎప్పుడైతే చేస్తావో 40 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఓకేనా? ఓకే. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా గురువుగారు చెప్తున్నట్టుగా జాతకపరంగా శని దోషాలు మాత్రమే కాదండి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము లేదా భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం కోసం వెతుకుతూ ఉంటే కనుక ఏప్రిల్ 13వ తారీఖు శనివారం నాడు శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ, ఆయుష్ హోమాల్ని సంకల్పించడం జరిగిందండి. ఇందులో ఎవరైనా భాగస్వామ్యులు కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి మీ గోత్రనామాలు పంపించండి. అదేవిధంగా ఏప్రిల్ 14వ తారీఖు షష్ఠీ తిథి ఆదివారంతో కూడుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి విశేష పర్వదినం. ఈ రోజున సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. ఇందులో ఎవరైనా భాగస్వామ్యులు కావాలన్నా, ఎందుకంటే ముందు జరిగినటువంటి పర్వదినాలు ఎవరైతే వినియోగించుకోలేకపోయారో వాళ్ళందరూ మరొక అవకాశం ఉందా అని చెప్పి పీఠంని చాలా మంది అడగడం జరిగిందండి, పీఠంకి కాల్ చేసి. అందుకని ఈ నెల 14వ తారీఖున పెట్టడం జరిగింది.
మామూలుగా ఈ హోమాది క్రతువులు సామూహికంగా చేసే వాటిలో పాల్గొనాలి అంటే గనక ఎటువంటి విధానాలు పాల్గొనేటువంటి భక్తులు పాటించాల్సి ఉంటుంది? అలాగే హోమం అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుందా? చేసేటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది గురుగారు? ఈ కార్యక్రమం కనీసం ఒక 4 గంటల సమయం పడుతుందమ్మా. ఈ శని హోమానికి వచ్చేటప్పుడు ఎంత లేదన్నా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. నాగప్రతిష్టకు వచ్చేటప్పుడు కూడా ఇది కూడా కనీసం 4-5 గంటలు కనీసం పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 9 గంటలకల్లా ప్రారంభం చేస్తాం. 9ంటికి ప్రారంభం అయితే 10-12 గంటలకల్లా పూర్తవుతుంది. ప్రసాదం ఇవ్వడం జరుగుతుందమ్మా. వచ్చేవాళ్ళు ఒక పంచా కండువా తీసుకొని రావాలి. తల మీద స్నానం చేయాలి. నేను చెప్పినట్టు ఇందాక నాన్ వెజిటేరియన్ తినకూడదు. 3 రోజులు పూజ చేసే రోజు, ముందు రోజు మర్నాడు కూడా తినకూడదు. తరిగిన కూరగాయలు కానివ్వండి, చాకుతో కానీ ఆ ఇంట్లో కట్ చేయకూడదు. ఎవరైతే నాగప్రతిష్ఠ చేసుకుంటున్నారో ఆ రోజున వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు కానీ తరిగిన కూరగాయలు తినకూడదు, కట్ చేయకూడదు ఇంట్లో. మన పీఠంలో కూడా ఆ రోజు ప్రసాదం దద్దోజనం కానివ్వండి ఇటువంటివి పెడతామమ్మా. కాబట్టి ఆ ప్రసాదంతోనే ఆ రోజు వాళ్ళు ముగిస్తే మంచిది. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు పాల్గొనాల్సి ఉంటుందా? ఎవరైనా ఒకరు పాల్గొనొచ్చా? అసలు ప్రత్యక్షంగా పాల్గొలేని వాళ్ళు పరోక్షంగా పాల్గొన్నా కూడా ఫలితం ఉంటుందా గురుగారు? ఒకటమ్మా, ఎవరికైతే దోషం ఉంటుందో వాళ్ళే ప్రధానంగా కూర్చోవాలి పీటల మీద. కొంతమంది అడుగుతున్నారు, మా ఇంట్లో నలుగురికి ఉందండి, నలుగురు కలిపి చేసేయచ్చా అని అడుగుతున్నారు. ఏమవుతుందంటే బలం సరిపోదు. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలకు ఉందమ్మా, మా అబ్బాయికి సపరేట్ చేయించా, నా బిడ్డకు కూడా సపరేట్ చేయించా. ఎందుకంటే ఒక మనిషి తినే అన్నం 3 పెడితే సరిపోతుందా? ఎవరికి కడుపు నిండదు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఒక్కొక్క 12 లగ్నాలు ఉంటాయి. కొడుకు ఒక లగ్నంలో పుడతాడు, తండ్రి ఒక లగ్నంలో పుడతాడు, బిడ్డ ఒక లగ్నంలో పుడుతుంది. ఆ లగ్నాన్ని బట్టి సంకల్పం మారిపోతుంది. ఇప్పుడు ఒక లగ్నంలో పంచమంలో రాహు ఉన్నాడు అనుకోండి, అది నాగదోషం అవుతుంది. అదే కాలసర్పదోషం రాహుకేతుల మధ్యలో పెడితే కాలసర్పదోషం ఉంటుంది. కాబట్టి నలుగురికి 4 రకాల దోషాలు ఉన్నప్పుడు 4 నక్షత్రాలు సపరేట్ ఉంటాయి, లగ్నాలు సపరేట్ ఉంటాయి, ఫ్యామిలీ ఒకటే కావచ్చు. కాబట్టి ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా చేసినప్పుడే ఈ యొక్క బలం అనేది సరిపోతుంది. అట్లా కాకుండా ఎవరైనా నలుగురు కలిపి చేసుకోవచ్చు అంటే మాత్రం అది బలం సరిపోదు. ఎందుకంటే మా బంధువుల్లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే ఫ్యామిలీ మొత్తం కలిసి అన్నదమ్ములు అందరూ కలిసి మేము ప్రతిష్ట చేయించామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇబ్బందుల్లోనే ఉన్నాం, మేము చూస్తున్నాం. సంతానం లేక, పిల్లల డెవలప్మెంట్ లేక, ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఆస్తులు అమ్ముకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతోమందిని చూశాను నేను. కాబట్టి నా అనుభవం ప్రకారం ఏంటంటమ్మా, ఎవరికైతే దోషం ఉందో వాళ్ళ వరకు కూర్చోవాలి, వాళ్ళే సంకల్పం తీసుకోవాలి, వాళ్ళే చేయాలి. అప్పుడే ఇది పనిచేస్తుంది. ఒకవేళ భక్తుడు రాని పక్షంలో బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ చేస్తే కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు దేవాలయంకి వెళ్తారమ్మా, అందరూ లోపలికి వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళి పూజ చేయరుగా. వాళ్ళ గోత్రనామాలు బయట చెప్పి సంకల్పం చెప్పించి అర్చకుడు లోపలికి వెళ్ళి పూజ చేస్తారు. ఇది కూడా అంతే. బ్రాహ్మడు చేయడం వల్ల ఎప్పుడైతే నీ ద్రవ్యం అక్కడ డబ్బులు ఇచ్చావో నీ ఫలితం నీకు వచ్చినట్లే. నమ్మకం ప్రధానం. నమ్మకంతో చేస్తే ఏదైనా ఖచ్చితంగా అయి తీరుతుంది. పైగా సామూహికంలో చాలా విశేషం అమ్మ. ఎందుకంటే అందరూ శక్తి లేని వాళ్ళు ఉంటారు. దీంట్లో ఒకళ్ళు మహానుభావులు ఉండొచ్చు. ఆ మహానుభావుడు ద్రవ్యం కనుక ఆ సామూహిక ప్రతిష్టలు ఎప్పుడైతే కలుస్తుందో ఈ యొక్క పర్సన్ చేసినటువంటి మహాపుణ్యం ఈ 10 మందికి వస్తుంది. కాబట్టి సామూహికంలో విశేషం. అదే శక్తి ఉంది నిజంగా, ఎవరికి వాళ్ళు విడిగా చేసుకోవాలి. శక్తి లేని వాళ్ళు మాత్రమే సామూహిక ప్రతిష్ట చేయాలి. డబ్బులు కకృతిపడో ఇప్పుడు అవసరమా అని చెప్పి వెనకాడితే మేము కూడా ఏం చెప్పలేము. ఇప్పుడు వాళ్ళ మోసం చేసుకోవచ్చు, భగవంతుడు మనం మోసం చేయలేం కదమ్మా. నేను అందరికీ ఇదే చెప్తున్నా, శక్తి ఉంటే కనుక ఖచ్చితంగా విడిగా చేసుకోండి. శక్తి లేదు, ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదంటారా, సామూహికంలో చేయండి. తర్వాత భగవంతుడు మళ్ళీ శక్తి ఇస్తాడు. సామూహికంలో చేసినా ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిన తర్వాత ఇంకోసారి సపరేట్గా చేసుకోండి, తప్పే ఉంది. ఇట్లా కూడా ఆచరించవచ్చమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ కుల్కర్ని, తాండూరు నుంచి మాట్లాడుతున్నా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 25/9/1994. 25/5/94. టైం అండి? 25/9 అండి. 25/9. ఓకే. టైం అండి? 1994 మార్నింగ్ 2 o'clock. మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ కుల్కర్ని. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? తాండూరు నుంచి, వికారాబాద్ డిస్ట్రిక్ట్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. గురుగారు శుభోదయం. శుభోదయం. నక్షత్రం ఏంటి? కృతికా నక్షత్రమేనా? అవును గురుగారు. కృతికా నక్షత్రం. చెప్పు, సంతానం ఉన్నారా మీకు? ఉందండి, ఒక బాబు ఉన్నారు. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? లైఫ్ లో గ్రోత్ లేదండి, ఏ పని చేసినా అడ్డంకులు వస్తున్నాయి. ఓకే, దాని గురించి అన్నట్టు. బాబుకి ఆరోగ్యం బాగుందా? బాగుందండి. జాతకపరంగా కొంత దోషం కనపడుతుంది పిల్లవాడిది. అంటే తల్లిదండ్రుల జాతకాలు అవుట్లైన్స్ చూపిస్తాయి అన్నమాట. మీ దానికి వచ్చేటప్పటికి సంతానపరమైన దోషం బలంగా కనపడుతుంది. అందుకే డెప్త్గా తెలియాలంటే పిల్లవాడి జాతకం చూడాలి. ఓకేనా? తర్వాత పిల్లవాడి జాతకం ఒకసారి చూపించుకోండి. జాతకపరంగా కాలసర్ప దోషం పడింది, రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి.
దీనివల్ల డెవలప్మెంట్ అనేది ఉండదు. ఏం పని చేస్తుంటారు మీరు? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నా కాలేజీలో. ఓకే, గురుస్థానంలో ఉన్నారు. జాతకం చాలా బాగుందండి. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, బుధుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు, కానీ కాలసర్పదోషం దెబ్బతీస్తుంది. అట్లాగే జన్మలగ్నంలో పంచమాధిపతి జన్మలగ్నంలో నీచపడ్డాడు అంటే లక్ష్మీ స్థానం దెబ్బతిన్నది. ఎవరికైనా సరే అమ్మ 5వ స్థానం 9వ స్థానం లక్ష్మీ స్థానాలు. ఈ లక్ష్మీ స్థానం ఎప్పుడైతే దెబ్బతింటుందో ఎక్కడైతే డబ్బులు రావాలో, ఎక్కడ డెవలప్మెంట్ రావాలో ఆ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. మీ జాతకానికి వచ్చేటప్పుడు కాలసర్పదోషం ఉంది, ఆ లక్ష్మీ స్థానం దెబ్బతిన్నది. ఈ రెండు వృద్ధిలోకి రావాలంటే ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రాబోయే కాలం చాలా బాగుంటుంది. ఓకేనండి? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? తెలదమ్మా. మీ పేరు? మీ పేరమ్మా? నా పేరు పెద్దక్క స్వామి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? గుంటూరు. గురుగారితో మాట్లాడండి. సరేలేమ్మా. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే, నీ పేరు ఏంటన్నావు? పెద్దక్క సార్. పెద్దక్క. చెప్పు, ఇప్పుడు బాగానే ఉందిగా. నా కొడుకు గురించి స్వామి. కొడుకు గురించి అంటే కొడుకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. పేరేంటి? కొడుకు పేరేంటి? కృష్ణ. ఓకే, కృష్ణ. పెళ్లి చేసావా? పెళ్లి చేసాను స్వామి. 2 ఏళ్ళాయా. విడిపోయారు. అదే గడిచిపోయిన 2.5 సంవత్సరాల్లో పిల్లవాడు ఇద్దరు విడబడిపోతారు. దోషం బలంగా ఉందమ్మా, శని దోషం బలంగా ఉంది. ఓకేనా? పూర్తి వివరాలు కావాలంటే డైరెక్ట్ ఫోన్ చేయి. ఆ 9052246299కి ఫోన్ చేస్తే పిల్లవాడి జాతకం పరిపూర్ణంగా చెప్తా. ఓకేనా? ఏం చేయాలో కూడా ఎవరైనా చెప్తా. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? చెప్తాను మేడం. చెప్పండి. 27/2/1997. టైం అండి? ఉదయం 9:52 మేడం. ఎవరిదండి ఈ జాతకం? మా అబ్బాయిదండి. అబ్బాయి పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అబ్బాయి పేరు మహేష్ అండి. ఒంగోలు నుంచి ఫోన్ చేస్తున్నాను. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి. అబ్బాయికి ఎడ్యుకేషన్ గ్యాప్స్ వచ్చాయండి. సిఏ చదువుతున్నాడు, ఆపేశాడు. ఇప్పుడు సివిల్ సర్వీస్ అని చెప్పి వాటికి వెళ్ళాడు. ఎడ్యుకేషన్ గ్రోత్ లేదు, ప్లస్ జాబ్ పరంగా గ్రోత్ ఏది చేద్దామని లేదు. జాతకపరంగా వచ్చేటప్పటికి కాలసర్పదోషం పడింది, సర్పశాపయోగం కూడా పడింది. దీనివల్ల ఎవరికైనా సరే సర్పదోషం ఉన్నా సర్పశాపయోగం ఉన్నా పిల్లల లైఫ్ సాఫీగా సాగవు. ఎంత తెలివితేటలు ఉన్నారో సరే ఇట్లా జిగ్జాగ్గా సాగుతుంది. సర్పం ఎట్లా వెళ్తుందమ్మా? మెలికలు తిరుగుతూ లైఫ్ కూడా అట్లాగే జిగ్జాగ్ వెళ్తుంది. కాబట్టి పిల్లవాడు స్థిమితపడాలన్నా, సెటిల్ కావాలన్నా, ఒక మార్గంలో వెళ్ళాలన్నా ఈ దోషం ఉంటే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతారమ్మా పబ్లిక్ అందరూ కూడా. పిల్లలు ఎవరైనా సరే చదువులో ఇటువంటి దోషాలు ఉంటే ఫస్ట్ ఒక రూట్లోకి వెళ్తారు, ఇంజనీరింగ్ అంటారు, ఇది ఆపేసి మళ్ళీ ఇంకోటి ఏదో అంటారు. ఇట్లా రకరకాల కోర్సులను మార్చుకోవడం, దేంట్లో వెళితే బాగుంటుందో వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోతారు. పిల్లలు కన్ఫ్యూజన్ అయిపోయి ఒక క్లారిటీ లేక సమయం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల వాడు అనుకున్న గోల్ రీచ్ కాలేకపోవడం అనేది బలంగా జరుగుతుంది సర్పశాపయోగం వల్ల. కాబట్టి ఒక పని చేయండి, మీ పిల్లవాడికి వచ్చేటప్పటికి ఈ దోషం బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఎప్పుడైతే చేస్తారో ఈ దోషం వెళ్ళిపోతుంది. సంవత్సర కాలం లోపల స్థిమితం అనేది దొరుకుతుంది. ఓకేనా అండి? ఒకవేళ మీరు ఇట్లాగే వదిలేస్తే ఏమవుతుందంటే 48 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలు ఎటు కాని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా? తప్పకుండా. మరిన్ని వివరాల కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని పూజ చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే గనక సంప్రదించండి. గురుగారు, పిల్లల విషయంలో మామూలుగా చెప్పేటువంటి విషయం 12 ఏళ్ల తర్వాత జాతకం చూపించుకోవాలి అంటారు. కానీ పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం, ఏడాదిన్నర అయ్యేటప్పటికి వాళ్ళకి మాటల విషయంలో అయినా లేకపోతే వాళ్ళ బుద్ధి విషయంలో అయినా కొన్ని గమనిస్తూ ఉంటారు. అవి అందరితో సరిగ్గా ఉండవు అంటారు. అసలు జాతకం అనేది పుట్టిన వెంటనే చూపించుకోవాలా, 12 ఏళ్ల తర్వాత చూపించుకోవాలా? ఎప్పుడు పిల్లల విషయంలో ముందడుగు వేయాలి పేరెంట్స్? ఒకటమ్మా, పిల్లవాడు జన్మించిన తర్వాత 21వ రోజు వరకు జాతక చక్రం రాయకూడదు. ఎందుకంటే పుట్టిన పిల్లవాడికి 10 రోజులు పురుడు ఉంటుంది, తల్లికి 21వ రోజు వరకు పురుడు ఉంటుంది. కాబట్టి పుట్టిన తర్వాత 11వ రోజు శుద్ధ అయిన తర్వాత మంచి బ్రాహ్మణ్ణి, మంచి పాండిత్యం ఉన్నవాడిని ఎంచుకోవాలి. ఎంచుకుంటే వచ్చి ఫస్ట్ జాతక చక్రం వేయించాలి. వేసిన తర్వాత జాతకం చూడగానే తెలిసిపోతుందమ్మా, బాలగ్రహ దోషాలు ఉన్నాయా, మృత్యుగండాలు ఉన్నాయా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదు పిల్లవాడి వాళ్ళ తల్లికి కానీ తండ్రికి కానీ గండం ఉందా, ఇటువంటివి చూడంగానే తెలిసిపోతాయి. ఒక్కసారి చూపించుకోవాలి. ఏదన్నా నాలాంటి వాడు ఏమైనా చెప్తే కనుక
అది ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకంటే బాలగ్రహ దోషాలు అనేవి 8 సంవత్సరాల లోపలే పిల్లవాడిని పనిచేస్తాయి. అది బాల్యంలో దెబ్బ కొట్టేస్తుంది. అది తండ్రికి కావచ్చు, తల్లికి కావచ్చు, పిల్లవాడికి కావచ్చు. ఏదైతే దోషం ఉందో ఆ దోషం అనేది ఖచ్చితంగా 8 ఏళ్ల లోపలే ఆ గండం అనేది ముందే సూచిస్తూ ఉంటుంది జాతకం. అది ఖచ్చితంగా పనిచేస్తుంది కూడా. ఎప్పుడైతే నాలాంటి వాడు చెప్పాడో 21వ రోజు కాగానే 23వ రోజు కానీ, 25వ రోజు కానీ, 27వ రోజు కానీ, 29వ రోజు కానీ, నక్షత్రాలు 27 నక్షత్రాలమ్మ. అంటే ఆ అబ్బాయి పుట్టిన నక్షత్రం 27 రోజుల లోపల మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ తిరిగి వచ్చే లోపల ఈ శాంతి చేయాలి. అట్లా కాకుండా 3వ నెలలో చేసినా 4వ నెలలో చేసినా దాని ప్రభావం వేరే ఉంటుంది. ఖచ్చితంగా శాంతి కనుక ఉన్నట్లయితే 27 రోజుల లోపల చేసేయాలి. ఇది ఒక పాయింట్. తర్వాత నాలాంటి వాడు బాగుంది, జాతకం ఎటువంటి దోషం లేదని చెప్పాడు అనుకోండి, ఇక చూపించక్కర్లా. కరెక్ట్ జాతక నిర్ణయం తీసుకోవడం, జాతకం సరైన వాళ్ళైతే అన్ని వివరంగా చెప్తారమ్మా. అదే సగం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడికే ఏం తెలియదు, మరి వీళ్ళకేం చెప్తాడు, అంతా బాగుంది పో అంటాడు. అప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవన్నీ కూడా జాతక చక్రం చూడంగానే పిల్లవాడు ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో ఆ జన్మించిన సమయాన్ని బట్టే జీవితం నిర్ణయించబడుతుంది. అనారోగ్యం వస్తుందా, మాటలు రావా, చెవులు వినపడవా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, వీళ్ళ మీద గ్రహ ప్రభావాలు పనిచేస్తాయా, కొంతమంది జాతకాల్లో ఈ యొక్క ప్రయోగ సంబంధమైన దోషాలు కూడా కనపడుతూ ఉంటాయి. అది కూడా జాతకం చూడంగా నేను చెప్పినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది క్షుద్ర ప్రయోగాలు జరుగుతుంటాయి పిల్లల మీద, లేదు గ్రహబాధలు జరుగుతూ ఉంటాయి. గ్రహం అంటే ఏంటి, ఏదో ఆత్మ తిరుగుతూ ఉంటుంది, ఆత్మ పిల్లవాడిని ఆశిస్తుంది, వీడి దగ్గరికి వచ్చి వీడిని పట్టేస్తుంది. అది కూడా అందరికీ పట్టదు. ఈ యొక్క దోష ప్రభావాన్ని బట్టే అటాక్ అవుతుంది, అందరికీ అటాక్ కాదు. ఇటువంటివి చూడంగానే చెప్పవచ్చు. అట్లాంటి దోషాలను ముందుగా చూసుకొని దాని తగ్గ పరిహారం చేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సాయి స్మరణ 2012 జూన్ 7th గురువారం. టైం అండి? 8:30 నైట్. ఎవరిదండి? మీ అమ్మాయిదా? అమ్మాయిది. పేరండి? సాయి స్మరణ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్. గురుగారితో మాట్లాడండి అమ్మా. ఓకే చెప్పమ్మా. మా పాప జాతకం గురుగారు. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగానే ఉంటుంది గురుగారు. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? కొంచెం చదువులో డల్ ఉంటుంది గురుగారు. చదువు పరంగా వచ్చేటప్పటికేమో శని ప్రభావం బలంగా ఉందమ్మా. ఏలినాడు 7.5 నడుస్తుంది. దీనివల్ల ఎడ్యుకేషన్ ఇందాక చెప్పా కదమ్మా, శని టైంలో ఎటువంటి పిల్లలకైనా చదువులో డల్ అయిపోతారు, మార్కులు పడిపోతాయి. అంతంతంగా మాత్రంగా చదివేవాడైతే ఫెయిల్ అవుతాడు, టాపర్ అయితే కనుక ఏదో రకంగా పాస్ అవుతాడు. చదువు పరంగా బాగుండాలంటే శనికి చేయాలమ్మా. శనికి రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం, శనేశ్వర హోమం 4 హోమాలు చేయించు. చదువులో ఎటువంటి ఆటంకం రాకుండా బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 13/8/1995 అండి. 98. ఉదయం 8:25 అండి. 8:25. 13/8/98 ఉదయం 8:25. 25. అవునండి. పేరమ్మా? పేరు అనిల్ అండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. మీ వాడు మహర్జాతకుడుగా చెప్పమ్మా. మా బాబు చదువు ఎలా ఉంటుందండి? కంప్లీట్ చేస్తాడా ఎంఎస్? చదువులో జాబ్ ఎప్పుడు వస్తుందండి? చదువు నెంబర్ 1 మీ వాడు. ఓకేనా? ఉద్యోగం కూడా ఇబ్బందులు పెడుతున్నాడండి. ఇబ్బందులు పెడుతున్నా అంటే కాలసర్ప దోషం ఉంది కదమ్మా. రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. ఓకేనా? తర్వాత జాతక చక్రంలో కుజుడు నీచబడ్డాడు. దీనివల్ల ఇబ్బందులు తప్ప ఓవరాల్గా బాగుంటుంది. ఓకేనా? భార్య వచ్చినాక బాగా కలిసి వస్తుంది. కానీ భార్య రావాలంటే ఈ దోషం ఉంటే అంత తేలిగ్గా రాదు. ఓకేనా? విదేశాల్లో కూడా మంచి రాజయోగం ఉంది. ఇటువంటి దోషం పోవాలంటే నాగప్రతిష్ఠ చేయించు. చేస్తే ఇబ్బందులు లేకుండా అద్భుతమైన జాతకం పిల్లవాడిది. ఓకేనా? తప్పకుండా గురుగారు అక్కడ విజువల్స్ చూస్తుంటేనే సైడ్ అర్థమవుతోంది ఎంత చక్కగా కార్యక్రమాలు పీఠం తరపున నిర్వహిస్తారు అనేది. అంటే మన పీఠం తరపున ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉంటారు గురుగారు? ఒక్కసారి తెలియజేయండి. ప్రస్తుతానికి వచ్చేటప్పటికమ్మా ఈ యొక్క శని హోమాలు, రుద్రహోమం ప్రారంభం చేశాం. నాగదోషాలున్నా, పితృదోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా సరే నాగప్రతిష్ఠ, నాగబలి, ఆశ్లేష బలి పూజ ఇవన్నీ కూడా చేపడుతున్నాం. ఎందుకంటే ఎంతోమంది కాలర్స్ మనకు కాల్ చేస్తున్నారు. నా స్టడీ ప్రకారం ప్రతి వ్యక్తికి 99 మంది రాహుకేతువుల వల్లే ఇబ్బంది పడుతున్నారు, కుజ దోషాల వల్ల. దాని గురించి నేను యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే
పబ్లిక్ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తే దానివల్ల 10 మందికి ఉపయోగపడుతున్న సద్భావంతో చాలా ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈసారికి మాత్రం ఈ యొక్క శని పూజ, రుద్రహోమం, ఈ యొక్క నాగప్రతిష్ఠ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఇంకో వేరే కార్యక్రమం చేపట్టాలని ఆలోచన ఉందమ్మా. ఆ తర్వాత ఇది అయినాక చెప్తాను నేను. మీరు ముహూర్త బలం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు గురుగారు. మేము గత 2-3 నెలలుగా చూస్తున్నాము. ఏది నిర్వహించినా కూడా చాలా మంచి తేదీ ఉండేలాగా, ముహూర్తం ఉండేలాగా చూసుకుంటారు. అలాగే ఈ నెల ఏప్రిల్ 14న తీసుకుంటే ఆదివారం, ఆ రోజు ఉండేటువంటి విశేషం ఏంటి, ఆ రోజు సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక కోణాలేంటి ఒక్కసారి తెలియజేయండి. మనం రేపు 14వ తారీఖు చేపట్టబోయేటువంటి ముహూర్తం ఎంతో దివ్యమైన ముహూర్తం అమ్మా. ఆదివారం షష్ఠి తిథి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం తిథి షష్ఠి, అట్లాగే ఆదివారం కూడా ఆయన పుట్టింది. పైగా ఆరుద్ర నక్షత్రం అయింది. ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడు పుట్టిన నక్షత్రం, ఆయన కొడుకు పూజగా మనం చేసేది. కాబట్టి ఆ రోజు ఎంతో దివ్యమైన ముహూర్తం. ప్రధానంగా ఏంటంటమ్మా, ముహూర్తం అనేది చాలా ప్రధానం. నేను ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నప్పుడు నాకు మంచిగా ఉండాలి. ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే అన్నీ కలిసి వస్తేనే చేయగలిగేది, డబ్బే కాదు, అన్నీ కలిసి రావాలి, అన్నీ సమకూరాలి, కార్యక్రమం సక్సెస్ఫుల్గా కావాలి, చేయించుకుంటే భక్తులు కూడా మంచి జరగాలి. ఇదంతా జరగాలంటే ప్రధానంగా ముహూర్తం అనేది చాలా విశేషం అనమాట. కాబట్టి నేను ఏది సెలెక్ట్ చేసినా సరే దివ్యమైన ముహూర్తం, అది అందరికీ బాగుండాలి, అందరి నక్షత్రాలకు ఉపయోగపడాలనే సంకల్పంతోనే తిథివార నక్షత్రాలు మంచి ముహూర్తం నిర్ణయించడం జరుగుతుంది. అటువంటి ముహూర్తాల్లోనే ఈ యొక్క నాగ ప్రతిష్ఠ చేస్తున్నారు. కొంతమంది అడుగుతున్నారు, గురువు గారు వచ్చే నెలలో చేస్తారా, మరలా పై వచ్చే నెలలో చేస్తారా అని అడుగుతున్నారు. చెప్పలేము, చేయొచ్చు, వచ్చే నెల మళ్ళీ కొత్త రకం పూజ పెట్టచ్చు, అంతే కదమ్మా. ఎప్పుడు ఒకటే కూర వేసుకుని తినలేంగా, రోజు తింటే బోరు కొడుతుంది మనకు కూడా. కాబట్టి వెరైటీ ఏదన్నా ఇంకో కొత్తది చేద్దామని ఆలోచన ఉంది. ఇటువంటి ముహూర్తం అనేది చాలా విశేషం. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో కూడా చెప్పలేము. అదంతా భగవంతుడు పలికించే వాక్యం, మందేం కాదు. ఇప్పుడు ఈ యొక్క ముహూర్తం జరిగిందంటే స్వామి నా చేత చెప్పించినట్లే, దైవం మనుష్య రూపేణ. కాబట్టి భగవంతుడు నా చేత చెప్పిస్తున్నాడు అన్న భావంతో చేయండి చేసేవాళ్ళు. చేస్తే రేపు రాబోయే ముహూర్తం అద్భుతమైన దివ్యమైన ముహూర్తం. నా లెక్క ప్రకారం ఆ రోజు చేస్తే అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. అది సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం, ఎటువంటి సమస్యలైనా సరే నాగప్రతిష్ఠ చేయడం వల్ల పటాపంచలైపోతాయి. నేను ఎంతోమందికి 5-6 వేల మందికి ఇప్పుడు చేయించాను. నాకు తెలిసి అందరూ అద్భుతమైన ఫలితాలు పొందారమ్మా. ఒక్కడు కూడా ఫలితం రానివాడు అంటూ లేడు. మంచి మంచి వాళ్ళకైతే 40 రోజుల్లోనే ఫలితాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3వ రోజు ఫలితం వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 రోజులకు ఫలితం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క కర్మ ప్రభావాన్ని బట్టి వెనక ముందు వస్తుంది. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. అది నెల రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు. సత్ప్రవర్తనలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 40 రోజుల్లో ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అది కూడా సత్సంకల్పం ఉండాలి, న్యాయమైన కోరిక ఉండాలి. న్యాయమైన కోరిక కాకుండా అన్యాయమైన కోరిక ఉంటే మాత్రం లేట్ అవుతుంది ఖచ్చితంగా. ఎవరికైనా సరే సత్సంకల్పం ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అట్లా గురుగారు, చాలా మంది ఇప్పుడు జాతకం తెలుసుకుంటారు, ఫోన్ చేస్తారు, లేదంటే వాట్సాప్ త్రూ అడుగుతారు, పరిష్కార మార్గం చెప్తాము, దానికి సంబంధించి దోష నివృత్తి చేసుకోవాలి అంటాం. అది ఇంట్లో ఒక పువ్వు పెట్టండి, ఒక కాయ కొట్టండి, నైవేద్యం పెట్టండి, మీకు దోషం తీరిపోతుంది అంటే నమ్ముతారు తప్ప హోమం చేసుకోవాలి లేకపోతే మీరు పలానా పూజ చేసుకోవాలమ్మా అని చెప్పినప్పుడు డబ్బు కోసం ఆలోచిస్తారు, మేము రావడానికి అవ్వడం లేదు అనుకుంటారు. ఇలా చాలా రకాలుగా ఆలోచనల దగ్గరే ఆగిపోతూ ఉంటారు. ఏంటి దీని ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితులను? అసలు నిన్న ఇదే టాపిక్ మనం కూడా అనుకున్నామమ్మా. ఎప్పుడైనా సరే ఒక పువ్వు పెట్టగానే ఫలితం వచ్చేది, గుళ్ళో దేవుడికి దీపారాధనకు 1 కిలో నూనె ఇచ్చిందా మాత్రం అద్భుతాలు జరగవు. దానం వేరు, ధర్మం వేరు. దానం అంటే ఏంటి? ఒక బ్రాహ్మడికి ఇచ్చింది దానం, ఒక వ్యక్తికి దానం చేసింది దానం. దేవుడికి ఇస్తే ఏమవుతుంది? అది ధర్మం అవుతుంది. భగవంతుడికి 1 కిలో నూనె ఇచ్చావనుకోమ్మా, ధర్మం అవుతుంది. గుడికి 1,00,000 రూపాయలు నువ్వు డొనేషన్ ఇచ్చావనుకో, అది ధర్మం అవుతుంది, దానం కాదు. ధర్మం వేరు, దానం వేరు. దానం వల్ల నీ దరిద్రం పోతుంది, ధర్మం వేరు. దానం ఇచ్చిన తర్వాత ఇచ్చినాక వాడిదే, ఇక నీది కాదనుకోని ఇవ్వాలి. పైగా ఇటువంటి దోషాలు ఉన్న వాళ్ళకి పబ్లిక్ ఎట్లా అయిపోయారంటే 10 రూపాయల ఖర్చుతో నాకున్నవన్నీ వెళ్ళిపోవాలి. ఎట్లా పోతుంది చెప్పండి? ఇప్పుడు ట్యాక్స్ ఎందుకు పెట్టారు? 30% ట్యాక్స్ ఎందుకు పెట్టారంటే డబ్బును అంటుకొని పాపాలు ఉంటాయి. నువ్వు చేసిన పాపం కావచ్చు, నీ పూర్వీకులు చేసిన పాపం కావచ్చు, డబ్బును అంటుకొనే పాపం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు డబ్బు విదిలిస్తావో, ఒక సత్కార్యాలు ఖర్చు పెడతావో, వైదిక కార్యాలు ఖచ్చితంగా చేయాలి. షోడశ కర్మలు అంటారు. మనిషి పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత షోడశ కర్మలు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా షోడశ కర్మలు. ప్రతివాడు కూడా ఈ షోడశ కర్మలు చేయాలి. ఈ గ్రహాలు ఇవన్నీ ఎందుకున్నాయంటే నువ్వు సత్ప్రవర్తనలో రావడం కోసమే ఈ యొక్క గ్రహాలు భగవంతుడు ఏర్పాటు చేసింది. కాబట్టి ఇటువంటి కార్యాలు చేయాలి.
భగవంతుడు ఖర్చు పెడితే వృధా పోదు కదమ్మా. పైగా హోమం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందమ్మా. అంటే చాలా మంది అనుకుంటారు గురుగారు, నేను జీవితంలో చీమకి కూడా అన్యాయం చేయలేదు ఇప్పటి వరకు, ఎటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టింది కూడా లేదు, అలాంటప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు, మరి భగవంతుడు నా వైపు చూడొచ్చు కదా అని అనుకుంటారు. అదేనమ్మా నేను చెప్పేది ఏంటంటే, నిజంగా నీ దగ్గర డబ్బు లేదు, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇబ్బంది పడుతూ ఉంటావు, ఓకేనా, ఇబ్బంది పడుతూ ఉంటారు. కనీసం ఏదో రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి దాంట్లో పాల్గొంటే మన దరిద్రం పోతుందని ఆలోచించాలి. ఇప్పుడు చేయకపోతే ఎవరికి నష్టం? చాలామంది కొంతమంది అడుగుతారమ్మా, ఫోన్ చేస్తారు, చెప్తాను, అవునా అండి మా దగ్గర డబ్బులు లేవండి అంటారు. నేనేం చేస్తాను చెప్పండి? ఇప్పుడు ఒక వాకు చెప్తున్నామంటే మాలాంటి వాళ్ళు నోట్లోంచి వచ్చిందంటే ఉన్నదే చెప్తాం, లేనిది పొరపాటును కూడా డబ్బుల కోసమో లేనిదో పొరపాటు నా నోట్ల నుంచి పొరపాటు ఎవరికి చెప్పనమ్మా. ఒకటి, వాడి కర్మ ప్రభావం బలంగా ఉంటే వాడికి బుద్ధి పుట్టదు. నేను చాలామందిని చూశాను, ఈ యొక్క నాగదోషాలు కుజ దోషాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే వాడికి డబ్బు ఉన్నా సరే నాలాంటి వాడు చెప్పిన మైండ్కి ఎక్కదు. అంటే బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా, నీ బుద్ధి పుట్టలేదంటే నీ కర్మ ఇంకా ఉన్నది, నువ్వు అనుభవించే రాత ఇంకా ఉన్నదని లెక్క. అంతే కదమ్మా. నీకు తెలిసినా సరే నాలాంటి వాడు చెప్పినా సరే ఈ అయ్యగారు డబ్బుల కోసం చెప్తున్నాడు నువ్వు అనుకుంటావు, ఎప్పుడైతే అనుకుంటావో అది నీ కర్మ బలంగా ఉన్నట్టే. సరే నేను అబద్ధం చెప్పాను కొద్దిసేపు అనుకుందాం, ఇంకోటి సెకండ్ ఒపీనియన్ అడుగు. నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నానమ్మా, నేను చెప్పిన సమస్య, నేను చెప్పిన దోషం లేదు అంటే మళ్ళీ అక్కడి నుంచి నాకు ఫోన్ చేయండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకంటే లేని పొరపాటు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, నాకు డబ్బు కోసం చెప్పాల్సిన అవసరం లేదు. అన్యాయంగా సంపాదించాలంటే ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించేవాళ్ళం. ఇంతవరకు ఏ రోజు కూడా మేము కానీ మా తల్లిదండ్రులు కానీ మా గురువులు కానీ మాకు అట్లాంటి వాళ్ళు, మా ఇంట్లో ఆచారం లేదు, అట్లాంటి ఆచారమే లేదు. డబ్బు సంపాదించడం మస్తు సంపాదించేవాడిని ఇప్పటికి. కాబట్టి ప్రేక్షకులు నేను చెప్పేది ఒకటే, ఉన్నది చూపించుకోవడం, ఉన్నది చేసుకోవడం. నా దగ్గరే చేయమని చెప్పట్లా, ఎక్కడన్నా చేసుకోండి. వేరే చోట చేసినా కూడా దాని ఫలితం మీకు వచ్చినప్పుడు ఏ రోజైనా నేను గుర్తుంటాగా, బలానా గురువుగారు చెప్పాడు నేను బాగుపడ్డా అనే ఆ ఫలితం కూడా నాకు కొద్దిగా స్వల్పంగానే వస్తుంది కదమ్మా. కాబట్టి నేను చెప్పేది ప్రేక్షకులకు ఒకటే, తెలుసుకోవడం, దాన్ని ఆచరించడం అనే ఆచరణలో పెట్టినప్పుడే మార్గం దొరుకుతుంది. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళామమ్మా, డయాగ్నోస్ చేసి మెడిసిన్ ఇచ్చాడు, మెడిసిన్ వేసుకుంటే పని చేస్తుందా, మందులు ఎదురుగా పెట్టుకుని నువ్వు చూస్తే పని చేస్తుందా? లోపలికి వేసుకుంటేనే మందు పని చేస్తుంది, ఎదురుగా పెట్టుకుంటే పని చేయదుగా. ఇది కూడా అంతే, తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. ఆచరించకపోతే నీ కర్మ బలంగా ఉన్నట్టు, అనుభవించడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే మనకు ఎంతోమంది కాల్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు గురువుగారు 48 ఏళ్ళు వచ్చినాయండి, నా డెవలప్మెంట్ లేదండి. ఎందుకు చెప్తున్నారు? ప్రత్యక్ష నిదర్శనం అది. మనం చెప్పంటే చెప్తున్నారా? పబ్లిక్ డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నటువంటి వాళ్ళ యొక్క మనోభావాలు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి, చెప్పేది సత్యమా అసత్యమా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే వాళ్ళకే మంచి జరుగుతుంది. అద్భుతం గురుగారు, చాలా మంది సందేహాలని నివృత్తి చేసేసారు ఒక్క ప్రశ్నతో. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ మీ గురించేనా? మేడం, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 15/7/53 మేడం. టైం అండి? టైం నాకు తెలియదు మేడం, మార్నింగ్ అనుకుంటాను మేడం. సరే అమ్మా, ఎవరిదమ్మా ఈ జాతకం? మా ఆయన గారు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుజీ. ఏమైంది తల్లి అంత డల్గా ఉన్నావు? చెప్పు, గట్టిగా మాట్లాడు. మా ఆయన గారికి యాక్సిడెంట్ అయింది గురుగారు, మీతో మా అబ్బాయి గురించి పూర్తి చేయమని కాదు సార్. ఇంతకుముందు కంకరం అది పంపిస్తే మళ్ళీ వెనక్కి వచ్చింది అన్నారు కదా అమ్మా. ఆల్రెడీ మళ్ళీ రెండోసారి పంపించాము. అన్నాను కదా సార్. అమ్మా ఏడవకుండా వినమ్మా, ఏడవకుండా అర్థమయ్యేటట్టు చెప్పు. మీ ఆయన పేరేంటి అమ్మా? పెద్దగా మాట్లాడు. రాజారావు గారు. రాజారావు. రాజారావు. మీ అబ్బాయి పేరేంటి? వెంకటరావు అండి. వెంకట రావణం బాబు. కర్కాటక రాశి సార్ మీరు. ఓకే, కర్కాటక రాశి అంటే అష్టమ శని ప్రభావం బలంగా ఉంది, తండ్రికి ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది. ఎవరైనా సరే అమ్మా. నీ మాట అర్థం కావట్లేదమ్మా, తర్వాత ఫోన్ చేయి. ఫోన్ చేస్తే నేను డైరెక్ట్ మాట్లాడతా. చెప్పు. తర్వాత నేను మాట్లాడ వివరంగా మాట్లాడతా. నేను చెప్పిందినమ్మా, నువ్వు విన్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఇది ఓకేనా? కంగారు పడకు. ఎవరికైనా సరే అమ్మా, అష్టమ శని ఉన్నా ఏలినాటి శని ఉన్నా దగ్గర వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతింటారు. నేను చాలామందిని చూసా, ఏలినాటి శని టైంలో కానీ అష్టమ శనిలో కానీ తల్లిదండ్రులు, తోబుట్టిన వాళ్ళు, రక్త సంబంధాలు ఒకళ్ళు వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. తండ్రికో తల్లికో ఎవరో ఒకరికి, లేకపోతే అన్నదమ్ములకో సోదరులకో అయిన వాళ్ళకో దగ్గరకో భార్యకో ఏదైనా ఎవరికైనా జరగచ్చు. ఇటువంటి దోషాలు ముందుగా చూపించుకుంటే ఇట్లాంటి ఇబ్బందులు రావు. నేను ఎంతోమందిని చూసా, అనుభవంతో చెప్తున్నానమ్మా. ఇటువంటి దోషాలు ముందే చూపించుకోవాలి. ఏలినాటి శని వచ్చిందంటే ఖచ్చితంగా
ఎవరో ఒకరు గతించిపోతారు దగ్గర వాళ్ళు. ఇటువంటి ముందుగా చూసుకొని చేసుకుంటే అటు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. తప్పకుండా గురువుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? 2001 అండి, జూన్ 1. అదే 6 నెలలు అండి, 1వ తారీఖు. టీవీ వైపు చూడకుండా టైం చెప్పండి అయ్యా, టైం చెప్పండి. టీవీ వైపు చూడొద్దండి, కన్ఫ్యూజ్ అవుతారు ప్లీజ్. అదే 1వ తారీఖు నైట్. అవన్నీ చెప్పేశారండి. జూన్ 1, 2001, 1వ తారీఖు నైట్ 2:50 సరే అండి. మీ పేరండి? నా పేరు సూర్యప్రకాశరావు అండి. అమ్మాయి పేరు కోసం అండి. అమ్మాయి కోసం మాట్లాడండి గురువుగారితో. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. కొంచెం మా పాప కోసం తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. పాపకు వచ్చేటప్పుడు సర్పశాపయోగం ఉంది, పెళ్లి చేసావా? ఇప్పుడు అన్నీ సెట్ అయిన తర్వాత పాప వెళ్ళిపోయిందండి. జాతకపరంగా వచ్చేటప్పుడు సర్పశాపయోగం ఉంది. కుటుంబ స్థానంలో సర్పశాపయోగం పడింది. కుజకేతువులు కలిసి ఉన్నారు. తర్వాత సప్తమంలో చంద్రుడు ఉంటే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది. ఓకేనా? కుటుంబ స్థానంలో రాహు పడ్డాడు. ఇదంతా కూడా బలమైన దోషాలయ్యా. దీనికి ముందే చేసి ఉంటే ఇటువంటి ఇబ్బందులు రావు. ఇంతవరకు ఎవరికి చూపించలేదా జాతకం? సరే, ఏం పర్లేదు, మళ్ళీ నీ బిడ్డ తిరిగి వస్తుంది. నేను చెప్పినట్టు చెయ్యి. నాగప్రతిష్ఠ చేయించు. నాగప్రతిష్ఠ చేస్తే మళ్ళీ అమ్మాయికి మంచి అద్భుతమైన లైఫ్ వస్తుంది. ఓకేనా? తప్పకుండా గురుగారు. వింటున్నారు కదండి, చాలామంది కాలర్స్ మాట్లాడడం మాత్రమే కాదు, గురువుగారిని అడిగి కూడా మనం అనేక ఆధ్యాత్మిక అంశాల మీద అవగాహన కల్పించుకుంటూ ఉన్నాము. జాతకపరంగా ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు దాని పరిష్కార మార్గం సూచించినప్పుడు దాన్ని నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే జీవితం సాఫీగా ముందుకు వెళ్ళిపోతుందండి. సో అందులో భాగంగానే కర్కాటక, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష పరంగా కావచ్చు, భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందుల దృష్ట్యా కావచ్చు, ఏమన్నా దోషాలు ఉన్నా కూడా వాటిని నివృత్తి చేసుకునేందుకు శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ, ఆయుష్ హోమాల్ని ఏప్రిల్ 13వ తారీఖున గురువుగారి ఆధ్వర్యంలో చక్కగా జరపబడుతోంది. ఇందులో ఎవరైనా భాగస్వామ్యులు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి మీ గోత్ర నామాలు పంపించి చక్కగా రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా నాగదోషాలు, కాలసర్ప దోషాలు ఇటువంటివి ఏమున్నా కూడా వీటిని నివృత్తి చేసుకోవాలి, నాగ ప్రతిష్ఠ చేయించుకోవాలి అని చెప్పి అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారం, షష్ఠీ తిథి, ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి విశేష పర్వదినం. ఈ రోజున కూడా మీరెవరైనా మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. గురువుగారితో డైరెక్ట్గా కలవాలి అనుకున్నా లేదా ఫోన్లో మాట్లాడాలి అనుకున్న అపాయింట్మెంట్ తీసుకోండి. ఫస్ట్ అపాయింట్మెంట్ కోసం మాత్రమే, ఫోన్లో జాతకాలు తెలుసుకోవడం కోసం కాదండి, అపాయింట్మెంట్ కోసం మాత్రమే 9052246299 ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తర్వాత గురువుగారు మీతో మాట్లాడతారు. ధన్యవాదాలు గురువుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.